నమస్తే, మరో సంవాద్కి స్వాగతం. ఇండియన్ సినిమా అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా అదొక ట్రేడ్ మార్క్ లాంటిది భారతదేశానికి. కొన్ని సంవత్సరాల క్రితం దాకా బాలీవుడ్ అనేది ఒక మెయిన్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా లాగా ఉండేది. తర్వాత బాహుబలి ద బిగినింగ్ తో మొదటిసారిగా తెలుగు సినిమా అనేది కూడా ఒకటి పాన్ ఇండియా లెవెలే కాకుండా ఒక గ్లోబల్ లెవెల్లో ఒక బిగినింగ్ అయింది. తర్వాత చిన్నగా రకరకాల సినిమాలు వచ్చాయి, ఆర్ఆర్ వచ్చింది, ఇవన్నీ వచ్చింది. దాంట్లో పుష్ప ద రైజ్ అన్నప్పుడు మళ్ళీ తెలుగు సినిమా ఇంకా కొంచెం రైజ్ అన్నట్టు అనిపించింది. ఇప్పుడు పుష్ప ద రూల్ అనేది థియేటర్స్ లో ఉంటున్నాయి. దీంతో తెలుగు సినిమా అనేది కంప్లీట్ గా ఒక మెయిన్ స్ట్రీమ్ నరేటివ్ అనేది రూల్ చేస్తుందా లేదా అనేది తెలుసుకుంటాం త్వరలోనే. కానీ ఇదంతా ఒక జరుగుతుండగా, ఒక ఆర్ట్ ఫామ్లో ఇవన్నీ జరుగుతుండగా, రెండో వైపు సమాజంలో ఎటువంటి రియాక్షన్ అనేది జరుగుతుంది సినిమాల వల్ల. మనం కొంతమంది దాంట్లో చాలా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ, లేకపోతే ఒక సినిమా ఫెయిల్ అవ్వాలనో, లేకపోతే ఒక యాక్టర్ ఫెయిల్ అవ్వాలనో, ఇంకెవరైనా నెగ్గాలనో ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. అలాగే సినిమాలు ఉండే కొన్ని మొన్ననే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ కూడా వచ్చింది. దాంట్లో అలిపిరి తిరుమలలో కూడా ఒక ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తున్నట్టు రీల్స్ వస్తున్నాయి. సో సమాజం మీద ఎటువంటి ప్రభావం పడుతున్నది, దానికి తెలుగు సినిమా మేకర్స్కి ఎక్కువ దాని మీద ఏమన్నా కొంచెం ఆలోచన ఉండాలా, లేకపోతే ప్రజల్లోనే మనలోనే ఏమన్నా కొన్ని రెస్ట్రిక్షన్స్ కంట్రోల్స్ ఉండాలా, ఇది చర్చించడానికి ఇవాళ యాజ్ యూజువల్ మనతో ఉన్నారు సాయి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే. సో మీరు చూస్తున్నారు, ఇప్పుడు మనం ఆఫ్ కోర్స్ ట్రిగర్ ఆఫ్ టుడేస్ డిస్కషన్ ఇస్ మనకి పుష్ప మూవీ అయినా కూడా ఈ సినిమా అనే దాని మీద మేజర్గా మనం చర్చించాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, ఇప్పుడు అక్కిసిక్ అనే పాట అది అలిపిరిలో కూడా ఒకరు డాన్స్ చేయడంతో కొంతమంది అది వైరల్ అయింది బాగా, కొంతమంది చూశారు, కొంతమంది తిట్టుకున్నారు. అలాగే ఆన్లైన్ చూస్తే ఫ్యాన్ వార్స్ అనే కన్సెప్ట్లు జరుగుతున్నాయి. దట్ ఒక హీరో నెగ్గాలని, ఇంకోలేమో సరే ఆయన పొలిటికల్ సైడ్ తీసుకున్నారు కాబట్టి ఆయన ఏమైనా అనాలని, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ మూవీ మేకర్స్కి, మూవీ వ్యూవర్స్కి మధ్యలో డైనమిక్స్ అన్ని మారుతున్నాయి. సో దీనికి మీరు సజెషన్ ఏంటి దీని మీద, లేకపోతే మీ అబ్జర్వేషన్స్ ఏంటి దీని మీద? సినిమా అనేది ఒక ఇండస్ట్రీగా చాలా కాలంగా మనకు తెలుసండి. అంటే యాక్చువల్లీ సినీ పరిశ్రమ అంటారు. అంటే భారతదేశపు ఆర్థిక అభివృద్ధిలో అనేక రంగాలు ఉంటాయి, అందులో సినీ రంగం కూడా ఒకటి. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐటీ ఇండస్ట్రీ, ఇంకో ఇండస్ట్రీ, అట్లాగే సినిమా ఇండస్ట్రీ కూడా, మూవీ ఇండస్ట్రీ కూడా అయింది. నిజానికి గతంలో ఇది ఒక ఆర్ట్ ఫామ్, ఇందాక మీరు అన్నట్టుగా ఒక సృజనాత్మకత, క్రియేటివిటీకి సంబంధించినటువంటి ఒక విభాగం కాబట్టి దీన్ని ఎక్కువగా మోర్ ఆఫ్ లైక్ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి, వినోదానికి సంబంధించిన అంశంగానే చూసేవాళ్ళు. ఇప్పుడు వినోదము, వ్యాపారము కలగలిసిన పరిస్థితులు చాలా కాలంగా వచ్చాయి. అది రకరకాల మాస్ ఎలివేషన్స్ తోటి, లేకపోతే మాస్ సినిమాలను, ఎంటర్టైన్మెంట్ సినిమాలను, లేకపోతే ఏమంటారు ఫార్ములా బేస్డ్ సినిమాలను, రకరకాల పేర్లతోటి ఇది ఒక ఇండస్ట్రీగా మారుతూ వచ్చింది. ఈ ఇండస్ట్రీలో గతంలో కలెక్షన్లకు సంబంధించిన గొడవ ఉండేది కాదు. గతంలో సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ కొంత డబ్బులు వస్తాయి, ఆ హిట్ కూడా అంటే టికెట్స్ అందుబాటు తక్కువ ఉండేది. అంటే ఎక్కువ మంది థియేటర్కి వెళ్ళి చూసే వాళ్ళు ఏమి ఉండకపోయేది, కొన్ని థియేటర్లు ఉండేవి. ఆ కొన్ని థియేటర్లకు తగ్గట్టుగానే 2-3 సినిమాలు, 5-6 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయిన సందర్భాలు ఉండేవి. ఇక్కడ చిరంజీవి గారు, లేకపోతే అంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇట్లాంటి వాళ్ళు సినిమాలు తీస్తున్నప్పుడు ఒకేసారి వాళ్ళు జీతభత్యాలు, ఎంప్లాయ్మెంట్ లాగా వాళ్ళ పని ఉండేది గతంలో. అంటే ఒక హీరో యాజ్ ఎంప్లాయీ పనిచేసిన సందర్భాలు ఉండేవి ప్రొడ్యూసర్ కంపెనీలో. అంటే ఆయన ప్రొడక్షన్ కంపెనీలో ఎంప్లాయీ లాగా వర్క్ చేసే సందర్భాలు, కాంట్రాక్ట్స్ పెట్టుకొని ఒకటే 2-3 స్టూడియోలు ఒక దగ్గరనే ఉండేవి. ఒక స్టూడియోలో ఒక షూటింగ్, ఇంకో స్టూడియోలో ఇంకో షూటింగ్, తర్వాత ఇంకో స్టూడియోలో ఇంకో షూటింగ్, అట్లా ఒక రోజంతా ప్యాక్ చేసుకునే సందర్భాలు ఉండేవి. 2-3 సినిమాలకి ఒకే రోజు షూటింగ్ చేసిన హీరోలు తెలుసు. అక్కడి నుంచి మెల్లమెల్లగా హీరో బేస్డ్ ఇండస్ట్రీగా కూడా మారిపోయిన సందర్భాలు. అంటే ఎన్టీ రామారావు గారి టైం నుంచి చెప్పచ్చు అట్లా. ఎన్టీ రామారావు గారి టైం నుంచే కొంత కలెక్షన్స్ మీద దృష్టి పెట్టడం మొదలైంది. అంటే సినిమా హిట్ అవ్వడము, దాని నుంచి వచ్చే డబ్బులు, ఆ డబ్బులకు సంబంధించిన లావాదేవీలు, వాటిలో హీరోకి కొంత షేర్ పెరగడము, ఇట్లాంటివి వచ్చినాయి. సో యాజ్ అ ఇండస్ట్రీది పెరుగుతున్న కొద్దీ ఆర్ట్ ఫామ్ లో తీసే సినిమాలకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బికాస్ కమర్షియల్ వాల్యూస్ లేకుండా ఆర్ట్ సినిమాలు నడవవు. అంటే నంది అవార్డులు ఇవన్నీ అవార్డులు వస్తాయి కానీ అట్లాంటి కమర్షియల్ సక్సెస్ కానీ కొన్ని సినిమాలనేమో ఆర్ట్ సినిమాలు అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. వాటినేమో ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చేవి, వాటికి ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇచ్చి వాటిని నడిపించేవి. సో బట్ ఈ రోజు ఎక్కడికి వచ్చామంటే ఈ రోజు ప్రభుత్వాలే మీరు ఎక్కువ టికెట్లకి, ఎక్కువ రేటుకి మీరు అమ్ముకోవచ్చు అనే పరిస్థితిలోకి ఈరోజు తీసుకొచ్చారు. దానికి కారణాలు అనేకం. ఇప్పుడు మనం నిజానికి దానికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇది వినోద ప్రధానమైనటువంటి ఈ రంగాన్ని ఒక సగటు ప్రేక్షకుడు సినిమా చూడడానికి వీలు లేని పరిస్థితి కల్పిస్తున్నారు. 1000 రూపాయలు టికెట్ రేట్లు పెంచడం ఏంటి అసలు? ఇది ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం ఇప్పుడు కాదండి, చాలా రోజులకెళ్ళి ఉంది. నాకు గుర్తుంటే నేను 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ ఉన్నప్పుడు 50 రూపాయలు టికెట్ రేటు పెంచాలనే అంశం నాకు తెలిసి చిరంజీవి సినిమాలప్పుడు నాకు విన్నాను, నాకు గుర్తుంది, మేము ఇంజనీరింగ్ లో ఉన్న టైం. ఆ తర్వాత కాలంలోకి వస్తే బాహుబలి టైంలో కూడా ఇదే చర్చ నడిచింది. ఇప్పుడు పుష్ప అప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. సో ప్రతిసారి టికెట్ రేట్ల విషయంలో గొడవ,
ప్రభుత్వాలు మనకు అనుకూలంగా ఉండడమా లేవా, మళ్ళీ ప్రభుత్వాల నిర్ణయాలు ఇవన్నీ. ఇంకా జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఈ ఇష్యూస్ వచ్చినాయి. సో పాలిటిక్స్ ఎంటర్ అయినాయి దీంట్లోకి. సినీ పరిశ్రమ మారిన తర్వాత, ఒక ఇండస్ట్రీగా మారిన తర్వాత, ఇప్పుడు లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎట్లాగో సినీ ఇండస్ట్రీ అలాగా అని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక ప్రోడక్ట్, ఒక కార్ని, మహీంద్రా కార్ ఉందనుకోండి, లేకపోతే ఒక హ్యుండాయ్ కార్ ఉందనుకోండి, ఆ కార్ రేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు అని అంటే క్వాలిటీని బట్టి, దాన్ని బట్టి ఆ రేట్ ఆ యజమాని ఫిక్స్ చేస్తాడు. దానికి తగ్గట్టు నువ్వు కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు అనే పరిస్థితి ఉంటుంది. సేమ్ లైక్ ఇక్కడ కూడా టికెట్ అలాంటిదే వచ్చింది. సరే, సగటు ప్రేక్షకుడి సాధారణ వినోదం కదా, దాన్ని మీరు ఎట్లా ఆపుతారు అని అంటే ఎవరు ఆపట్లేదు. నువ్వు అదే సినిమాకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకో సినిమాకి వెళ్ళొచ్చు, లేదంటే నువ్వు టీవీలో చూడొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అండ్ అది ఎసెన్షియల్ కమాడిటీ కాదు, అది నిత్యావసర వస్తువు కాదు. నిత్యావసర వస్తువుల విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ఇది లగ్జరీ కిందికో లేకపోతే ఒక ప్రోడక్ట్ కిందికో వస్తుంది. ఇది ఇప్పుడు మీరు అన్నప్పుడు ఇది ఒక ఎసెన్షియల్ కమోడిటీ కానప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరుకులు కొనుక్కోవడానికి వెళ్తారు. ఇప్పుడు ఒకటి నేను 50 రూపాయలు కమ్మని ఇది నేను 200 రూపాయలకి అమ్ముతాను అంటాడు. ఇమీడియట్ గా వీళ్ళు ఏమంటారు, ఏంటి రేట్లు పెంచేస్తామంటే అని చెప్పి ఇంకో షాప్కి వెళ్ళటమో లేకపోతే నెక్స్ట్ డే కొనుక్కోవడం. కాంపిటీషన్ కరెక్ట్, అక్కడ మార్కెట్ డైనమిక్స్ లాగా ఉంటుంది దాంట్లో. కానీ ఈ రేట్లు పెంచే కొద్దీ జనాలు ప్రశ్నిస్తారు. కానీ సినిమా అనే దాంట్లో జనరల్ గా జనాలు ప్రశ్నించకుండా ఇప్పుడు 500 రూపాయలు దగ్గర ఓకే ఫైన్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అన్నట్టు వెళ్తారు. అంటే సినిమా అనేది అంత ఎసెన్షియల్ కమోడిటీ లాగా మారిపోతుంది. అంటే ప్రజల మా ఆలోచనలలో ఇమాజినేషన్ క్యాప్చర్ చేయడానికి సినిమా కాకుండా వేరే అవెన్యూ లేదా, అంటే అంతకంటే ఎక్కువ కోరిక ఉండడం లేదా? చాలా ఉన్నాయి. ఎందుకు లేవనుకుంటున్నాం మనం? పార్కులకు వెళ్ళొచ్చు, ఎంటర్టైన్మెంట్ గా, అంటే మాల్స్కి వెళ్ళి మామూలుగానే ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఉన్నాయండి ఇక్కడ హైదరాబాద్లోనే. షాపింగ్ మాల్స్కి వెళ్తున్న వాళ్ళు, ఇంతకుముందు షాపింగ్ మాల్కి ఫ్రీ పార్కింగ్ ఉండేదండి, ఇవాళ ఫ్రీ పార్కింగ్ లేదు. ఎప్పుడు ఫ్రీ ఉంటుంది అని అంటే, మీరు ఏదైనా ఆ షాపింగ్ మాల్లో ఉన్న ఏదైనా వస్తువుని కొనుగోలు చేస్తే ఆ బిల్ చూపిస్తే ఫ్రీ. ఆ బిల్ లేకుండా నువ్వు ఊరికినే నేను వెళ్ళి తిరిగి వస్తాను అని అంటే మళ్ళీ మీరు పార్కింగ్ కట్టాలి. అంతే కదా, న్యాచురల్ గానే. అంటే ఏ ప్లేస్ లో అయినా సరే దానికి తగ్గట్టుగా మారుతుంది. నేను ఈ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని 5 స్టార్ హోటల్స్ లో వాటిల్లో ఒక సందర్భంలో అప్పట్లో నా పెద్ద గొడవ ఇది. వాటర్ బాటిల్స్ ఉన్నాయండి, ఒక బిస్లరీ వాటర్ బాటిల్ ఇచ్చాడు అనుకోండి మీకు. బిస్లరీ వాటర్ బాటిల్ దాని మీద రేట్ 20 రూపాయలు ఉంటుంది. కిన్లే వాటర్ బాటిల్ 20 రూపీస్ ఎంఆర్పీ. వాడు 50కో 70కో అమ్ముతాడు. అలా ఎలా అమ్ముతావు అని చెప్పి నేను ఒకసారి గొడవ ఇచ్చిన సందర్భం ఉంది. అప్పుడు నిజంగా అది గొడవ ఏంటంటే, నీకు ఎంఆర్పీ అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్, లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ రేంజ్ కి ఎండ్ యూజర్ కి ఇవ్వాలి అనేది లెక్క. నువ్వు 20 రూపాయలకి అమ్మాలి, నువ్వు దానిలో అయితే నువ్వు మార్చట్లేదు కదా ఏమి. 5 స్టార్ హోటల్ అయినా ఏ హోటల్ అయినా నీ ఫుడ్ విషయంలో నీ ఇష్టం, నీ రేటు. నువ్వు ఒక పన్నీర్ బటర్ మసాలా నువ్వు 2000 రూపాయలు పెట్టినా కూడా అది నీ ఇష్టం, నువ్వు కుక్ చేసావు. సో నీ ఎఫర్ట్స్ దాంట్లో ఉన్నాయి. నీ ఎఫర్ట్స్ ఏమీ లేకుండా నువ్వు ఒక ప్రోడక్ట్, ఎవరో చేసిన ప్రోడక్ట్, ఆ బ్రాండెడ్ ప్రోడక్ట్ కి నువ్వు రేట్ ఎక్కువ చేయడానికి నీకు హక్కు ఉండకూడదు అనేది జనరల్ గా కన్స్యూమర్ దాంట్లో ఉన్న లెక్క. అయితే అప్పుడు పెద్ద గొడవ జరిగాయి, చాలా మంది దీని మీద మాట్లాడారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, చిన్న లాజిక్ తోని వాళ్ళే ప్యాకేజ్డ్ బాటిల్డ్ వాటర్ ఇవ్వడం మొదలు పెట్టారు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. సో వాళ్ళు దానికి ఏదో బ్రాండ్ పెట్టుకున్నారు, దానికి 70 రూపాయలు వేసుకున్నారు. ఇలాగే జరిగే సందర్భాలు ఇప్పుడు ఎక్కడ పోయినా అవే కనబడతాయి. సో నేను ఎసెన్షియల్ కమాడిటీస్లోకి సినిమా ఎందుకు రాదంటున్నానంటే, సినిమా అనేది వినోద ప్రధానమైంది. ఒక ప్రోడక్ట్ లేదా ఒక సినిమాని రెడీ చేసుకున్నాడు, ఆ సినిమాని నేను రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా ప్రోడక్ట్ కాస్ట్ ఇంత, నువ్వు కొనాలనుకుంటే కొను, చూడాలనుకుంటే చూడు, లేకపోతే లేదు అనే స్థితిలోకి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వెళ్ళారు. వాళ్ళ కాస్ట్ కూడా విపరీతంగా పెంచుకున్నారు. అఫ్కోర్స్ మీరు అడగవచ్చు, ఒక హీరోకి అన్ని 100 కోట్లు ఎందుకు ఇవ్వాలి మరి అంటే? ఆయన ఆఫ్ కోర్స్ బిజినెస్ తీసుకొస్తున్నారు కాబట్టి, ఆయన బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇన్ని కోట్లు పెట్టానంటాడు. ఇప్పుడు లైక్ ఎనీ స్టార్ట్అప్ అట్లాగే జరుగుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, నేను నిజంగా రాజమౌళి గారిని అప్రిషియేట్ చేయాలి యాక్చువల్లీ. దీంట్లో రాజమౌళి గారు ఏంటంటే, ఆయన ప్రతి సినిమా ఒక స్టార్ట్అప్ లాగా చేస్తారు. ఆయన దానికి ఒక ప్రీ ప్రొడక్షన్, ఒక పిచ్చింగ్, ఒక పిచ్ డెక్ వేసుకున్నట్టుగా, మామూలు స్టార్ట్అప్ ఎంటర్ప్రీనర్స్ చేసినట్టుగా ఒక పిచ్ డెక్ వేసుకున్నట్టుగా, ఆ తర్వాత దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తావు. ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఇన్వెస్టర్ ఎవరంటే ప్రొడ్యూసర్. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇన్వెస్టర్ అనడం కాదు అని, బట్ ఓ ప్రొడ్యూసర్ వస్తాడు, ఆయనకు ఇంత బిజినెస్ నేను చేయగలనని చూపిస్తాడు. దానికి తగ్గట్టుగా పాన్ ఇండియా సినిమా చేయాలనంటే పాన్ ఇండియా స్టార్స్ ని ఆ సినిమాలోకి ఇన్వాల్వ్ చేస్తాడు. సో దట్ మార్కెట్ ని పెంచుతాడు. మార్కెట్ ని పెంచడము, ఆ పెంచిన తర్వాత ఆ మార్కెట్ ని తగ్గట్టుగానే రిటర్న్స్ తీసుకురావడం, ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత దాని నుంచి పక్క జరిగి మళ్ళీ ఇంకో కొత్త స్టార్ట్అప్ లోకి వెళ్ళిపోవడం, ఇంకో కొత్త సినిమా తీయడం. సో అట్లాంటి మార్కెట్లోకి ఈరోజు మనం వచ్చేసాం. ఈవెన్ పుష్ప అయినా అట్లాంటిదే, లేకపోతే రాజమౌళి గారి బాహుబలి అయినా అదే, RRR అయినా అదే, లేకపోతే రాబోయే సినిమాలైనా ఏవైనా అయినా అదే. సో ఈ మార్కెట్ సిస్టంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ఎకానమీ ఇక్కడ కూడా ప్రివేల్ అవుతుంది. మార్కెట్ ఎకానమీ ప్రకారం డిమాండ్ సప్లై. కానీ ఈ మార్కెట్ ఎకానమీలో జనాలు కొంచెం ఒక పర్సనల్ గా తీసుకోవటం, ఇమోషనల్ గా అయిపోవటం, ఇది ప్రాబ్లం. పర్సనల్ లైఫ్ లో దిగిపోవడం. కరెక్ట్. ఇప్పుడు గొడవ ఏంటంటే, ఇక్కడ టికెట్ల గొడవ. అసలు యాక్చువల్లీ అందరూ ఏం చేస్తున్నారంటే,
టికెట్లు పెంచడం నేరమని తప్పని ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ నేను టికెట్ల గురించి మనం చాలా చిన్న విషయాన్ని మనం పెద్దగా మాట్లాడుతున్నామని నా అభిప్రాయం. టికెట్ల కంటే దారుణాతి దారుణమైన పరిస్థితి ఈరోజు ఏంటి అని అంటే, ఈరోజు భారతదేశంలో 50% యువత ఉన్నటువంటి దేశం ఇది. 50% జనాభా యువత, యూత్, టీనేజ్ కుర్రాళ్ళు, యూత్ అంటే బిలో 35-40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. ఈరోజు ప్రొడక్టివ్ పనులపైన నిమగ్నమైందా, లేక చిన్నా చితక చాలా దరిద్రమైన, అవసరం లేని, చాలా బాధ్యతారహితమైనటువంటి విషయాల వైపు మొగ్గు చూపుతున్నారా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నాకు తెలిసి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మనం యూత్ అని అనుకుంటున్నాం, కానీ మన యూత్లో అంటే నేను ఇదే ఇప్పుడు మనం ఈ సినిమా రిలీజ్ అవుతుంది కదా, మనం మాట్లాడుతున్నాం, కానీ నిజానికి సినిమా గురించి మాట్లాడాలని నా ఉద్దేశం కాదు, మీ ఉద్దేశం కూడా కాదు. మనం మాట్లాడుతున్నది అంటే ఈ రోజు ట్రెండింగ్ టాపిక్గా ఇది నడుస్తున్న టైంలో ఇదే రోజు అబ్జర్వ్ చేస్తే ఓవైపు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, ఓవైపు అమెరికాలో పరిస్థితులు మనకు తెలుసు, అక్కడ ఎట్లాంటి సిస్టమ్ నడుస్తుంది, బంగ్లాదేశ్ క్రైసిస్ నడుస్తుంది, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. అటువైపు చూస్తే మిడిల్ ఈస్ట్ అతలాకుతలం అవుతోంది. అండ్ రెసెషన్ ప్రభావం వల్ల లే ఆఫ్ జరుగుతున్నాయి. ఐటీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. జీతాలు, బతుకులు ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పడిపోయిన సందర్భం ఇది. సో ఇట్లాంటి అనేక అంశాల మీద కించిత్ అవగాహన కూడా ఈరోజు చాలా మందికి లేకుండా పోతుంది. 80-90% ఆఫ్ ద పాపులేషన్ ఏ అంశాలకు సంబంధం లేకుండా బతుకుతున్నారు. సరే, వాళ్ళందరూ ఆ ఇన్నిటి గురించి ఆలోచించాలా, వాటి మీద ఆలోచిస్తేనే లెక్కనానంటే నేను అట్లా అని చెప్పట్లేదు. అట్లాంటి సినిమా చూడకూడదా అంటే నేను అది కూడా మాట్లాడట్లేదు. నేను సినిమాలు చూస్తాను, మీరు చూస్తారు, అందరం సినిమాలు చూస్తాం. బట్ ఏంటంటే మన ప్రయారిటీస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఓవర్గా పెరిగిపోతున్నాయి. ఒక సినిమా ఒక చిన్న అప్డేట్ రిలీజ్ అవుతుంది అని అంటే ఒక పెద్ద ఇవి ఇంకా ఇన్ డెప్త్ డీటెయిల్స్ తెలుసు. ఎట్లా అంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, దానికి ఒకరికి ప్రొడ్యూసర్ తో గొడవ అయింది, హీరోకి షేవింగ్ చేసుకున్నాడు, షేవ్ ఎందుకు చేసుకున్నాడు హీరో, ఈ లెవెల్ దాకా కూడా అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. మీరు అన్నట్టు మిగతా ప్రపంచవ్యాప్తంగా జరిగే దాని మీద అంత అవగాహన లేకపోయినా కూడా ఎగ్జాక్ట్లీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు దేశ పూర్వాభివృద్ధికి సంబంధించి ప్రొడక్టివ్గా ఏం వర్క్ చేస్తున్నారు, ఆ ప్రొడక్టివిటీ మీద ఏమన్నా దృష్టి ఎక్కువగా ఉందా లేదా, ఇక్కడ నాకు కొంచెం కన్సర్న్ ఉంది సార్. ఇది అందరూ లేరా అని వాళ్ళ ప్రొఫెషన్లో ఉంటూనే సినిమాలు చూసిన వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళు అద్భుతంగా పని చేస్తూనే సినిమాలు చూడవచ్చు. ఇప్పుడు మనము సినిమాలు చూస్తామని నేను అందుకే అన్నాను. బట్ ఏ గ్రూప్ ఎంత పెరుగుతుంది అనేది, మీరు సినిమా కంటే కూడా మోస్ట్ డేంజరస్ ఏంటి తెలుసా అసలు? సినిమా కన్నా సెన్సార్ బోర్డు ఉంది, డైరెక్టర్లకు, హీరోలకి, ప్రొడ్యూసర్లకి వాళ్ళకు ఒక ఇమేజ్ చట్రం ఉంది. వాళ్ళకంటూ మళ్ళీ ఆ ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందో అని చెప్పేసి కొంత రెస్పాన్సిబిలిటీ, జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు. బట్ ఆ రెస్పాన్సిబిలిటీ లేని వర్గం గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకున్న నార్మ్స్ ప్రకారం వాళ్ళు ఇంకా ప్రాపర్గానే మెయింటైన్ చేస్తున్నట్టు, ఒక రకంగా చెప్పాలంటే బాగానే ఉన్నారు వాళ్ళు. కిందకు వస్తే చూస్తే మీరు ఈ ఇన్స్టా రీల్స్లోనో ఇంకోటో అసలు జుగుప్సాకరమైన రీల్స్ చేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మన వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేసింది అది, మన వ్యక్తిగతమైన జీవితాల్లోకి వచ్చేసింది. ఇంతకు ముందు అంటేనేమో సినిమా అంటే కేవలం థియేటర్లో చూసేవాళ్ళం, లేదంటే టీవీ నేను ఎప్పుడు చెప్తుంటాను మన స్టాఫ్కి కూడా, వీళ్ళకి కూడా, ఇంతకుముందు థియేటర్లో సినిమా చూసేవాడు, టీవీలో వార్తలు చూసినా, టీవీలో సీరియళ్ళు చూసినా, సినిమాలు చూసినా అది హాల్లో టీవీ ఉండేది, ఒకటే టీవీ ఉండేది హాల్లో, అందరూ కలిసి కూర్చొని చూసేవాళ్ళు. ఈరోజు హాల్లో టీవీ నడవట్లే, ఎవరో కొన్ని ఇళ్లలో నడుస్తుంది కావచ్చు, నాకు తెలియదు. ఇప్పుడు చాలా వరకు బెడ్రూమ్లో ఫోన్లోకి వచ్చేసింది, బాత్రూంలో ఫోన్లోకి వచ్చేసింది. అంటే నీకు ఎంటర్టైన్మెంట్ అయినా, న్యూస్ అయినా, ఏదైనా ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నాడు అనే అంశానికి అవసరమే లేకుండా, అంటే టీవీ చూస్తున్నవాడు నిజంగా అందరూ కలిసి కూర్చొని చూస్తున్నప్పుడు టీవీలో వచ్చే కంటెంట్ వాళ్ళకి తగ్గట్టుగా తయారు చేసే పరిస్థితి ఉండేది. తల్లిదండ్రులు మోడరేట్ చేసేవాళ్ళు, ఒకవేళ తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి. అండ్ ఈవెన్ ఛానల్స్ కూడా అట్లాంటి కంటెంట్నే ఇచ్చేవి, సెన్సర్ చేస్తూ ఉండేవి, కొంచెం బాధ్యత ఉండేది. అంటే ఎవరైతే కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో, అంటే సినిమాలైనా సీరియల్ అయినా వాళ్ళందరికీ కొంత బాధ్యత ఉండేది. ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ వచ్చేసిన తర్వాత, రీల్స్ వచ్చేసిన తర్వాత, తల్లి కొడుకు ఎంత ఇంటిమసీతో ఉన్నారో విజువల్స్ కొన్ని చూస్తుంటేనైతే భయమేస్తోంది నాకు, ఒక రకంగా చెప్పాలంటే. ఏంటిది ఏముంది, పర్వాలేదు, ఇట్స్ ఓకే అనే చల్తా హే అనే యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతున్నారు. తల్లి కూతుళ్ళు, తల్లి కొడుకు, అక్క తమ్ముళ్ళు, ఏంటి ఈ వరసలు కూడా లేకుండా ఇన్స్టా రీల్స్లో ఐటమ్ సాంగ్స్కి పాటలు పాడుతూ డాన్సులు చేసే ఒక జుగుప్సాకరమైన స్థితిలోకి మనము ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అనేది మన సమాజం ఆలోచించుకోవాలి. సమాజం నుంచి అరే ఇది కరెక్ట్ కాదు కదా అని ఎవరు అడుగుతున్నారా? దీనికి ఒక కలెక్టివ్గా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదో మాట్లాడగలుగుతామేమో అంతే. సో జస్ట్ థింక్ ఓవర్ అని చెప్పడమే మనం చేయగలిగేది కూడా. దీని మీద నాకు చాలా భయంకరంగా ఉంది. అందుకే ఇప్పుడు మీరు అన్నది తిరుపతి అలిపిరి దగ్గర పాటకి డాన్స్ చేసింది ఒక ఆమె అని చెప్పి వైరల్ అవుతుందని చెప్పి స్టోరీ.
అసలు ఆ వైరల్ అవుతుంది అన్న మాట అసలు వైరల్ ఎలా అయింది అసలు అది? ఆ వీడియో ఎందుకు వైరల్ అయింది? ఎవరు చూస్తేనే వైరల్ అవుతుంది, అంతే కదా. అంతమంది ఎందుకు చూస్తున్నారు? ఆ చూస్తున్న దాని గురించి వార్త ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మనమేనా ఎందుకు మాట్లాడుతున్నాం? ఎంత అన్యాయం కాకపోతే ఏ సమాజంలో మనం బతుకుతున్నాము? ఇదే టైం ఆయన రామ్ గోపాల్ వర్మ అసలు సీరియస్లీ ఇప్పుడు ఇవాళ మనం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఆయనను అరెస్ట్ చేస్తారా లేదా ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు మీడియా అంతా దాని మీద ఎక్కువ, మన నేషనల్ ఒక స్టోరీ కూడా వెళ్ళదు. నేను రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేస్తారా లేదా, ఏంటి పరిస్థితి, ఆయన మాట్లాడింది కరెక్టా కాదా, ప్రభుత్వము, ఇవన్నీ పక్కన పెడతానండి. నాకు అసలు క్వశ్చన్ ఏంటంటే, నేను ఇది నేషనల్ స్టబ్లో ఎప్పుడు ఒక వీడియో కూడా చేశాను దీని మీద, ఒక 5 ఏళ్ల క్రితం అనుకుంటాను నేషనల్ స్టబ్లో నేను చేసిన వీడియో. అసలు బేసికల్లీ రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఛాలెంజింగ్ ద హోల్ సొసైటీ. ఈరోజు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు విత్ హిస్ వర్డ్స్, విత్ హిస్ యాక్షన్స్. బట్ నో బడీ ఈస్ బాదర్డ్. నాకు అది భయంకరంగా అనిపిస్తున్న మాట ఏంటంటే, ఆయన సీరియస్గా నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అంటున్నాం కానీ, ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు గారినో లేకపోతే వాళ్ళ మీద సినిమా తీశారో అది మాత్రమే ఇష్యూ కాదు. అంతకంటే దారుణాతి దారుణమైన ఈ సమాజాన్ని ఛాలెంజ్ చేసిన సంఘటనలు అనేకం. ఒక యాంకర్ని డైరెక్ట్గానే ఆయన అబ్యూజ్ చేసిన, అంటే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక యాంకర్తో అయితే అసలు ఏం చేస్తున్నా, అసలు ఇంటర్వ్యూనా అది ఏంటి అనేది కూడా తెలియకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారండి అంటే, నేను ఫోన్ చూస్తున్నానని చెప్పినటువంటి రామ్ గోపాల్ వర్మని ఈ సమాజం అలాగే వదిలేసింది. రామోయిజం అని పేరు పెట్టి వదిలేశారు. ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ, బట్ అది కంటిన్యూ చేస్తున్నారు కదా 5 సంవత్సరాలకి వెళ్ళి. వదిలేశారంటే మరి వేరే, ఇప్పుడు లీగల్లీ స్పీకింగ్ అయితే ఆయన తప్పు చేసినట్టు కాదు కదా, మరి లీగల్గా అయితే లీగల్ కాదు, మోరల్లీ యూ హ్యావ్ టు ఇగ్నోర్ హిమ్, యూ హ్యావ్ టు అవాయిడ్ హిమ్, యూ హ్యావ్ టు నిజానికి ఆపగలగాలి. ఎలా ఆపలేమా మనం? ఇంకంతేనా? ఎలాగ వదిలేస్తామా? ఇంతేనా? అది ప్రాబ్లం. సరే ఆయన ఏమన్నా కావచ్చు కాక, నేను ఆయన ఏం చేస్తారు ఎట్లా చేస్తారు కాదు, బట్ నేను అది ఒక్కడే కాదు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒక ఆమె బూతులు మాట్లాడుతూ యూట్యూబ్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదండి. బూతులు మాట్లాడుతూ, ఎంత బూతులు మాట్లాడింది, ఎంత జుగుప్సాకరంగా లీడర్లని, హీరోలని, వాళ్ళని వీళ్ళని తిడుతూ అందరూ మాట్లాడుతూ ఉంటే అది అలవాటు అయిపోతే, ఒకరైతే సరిగ్గా వెబ్ సిరీసే చేసి పడేశారు బూతుల మాటలతో. లాస్ట్కు ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్లోకి అయితే డైరెక్ట్ బూతులే వచ్చేసాయి. ఇవన్నీ మాట్లాడుతూ పుష్ప సినిమా టికెట్ల గురించి మనం ఏం అబ్యూజ్ చేస్తాం, ఏం నెగిటివ్గా మాట్లాడతావు. ఫస్ట్ ఇవన్నీ మన వ్యక్తిగతమైన మన ఇళ్లలోకి వచ్చేసిన, ఇవన్నీ ఈ ఇళ్లలోకి వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇస్ డిఫరెంట్. వినోదము వ్యసనం కాకూడదు. వినోదము వ్యసనంగా మారిపోయి, ఆ వ్యసనం జుగుప్సాకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి, ఆ జుగుప్సాకరమైన పద్ధతిలోకి ఈ సమాజాన్ని నడిపిస్తూ, అది ఏదో గొప్పగా సాధించామని యూత్ 50% ఈ దేశానికి ఉంది కాబట్టి మనం అద్భుతాలు చేస్తామని అనుకుంటే పొరపాటు. సో అంటే ఒక ఫైనల్ క్వశ్చన్ లాగా ఏంటంటే, ఇప్పుడు మనం వేరే దేశాలు చూస్తే, యూఎస్ చూసినా, కొరియా చూసినా, లేకపోతే సింగపూర్ అవన్నీ చూసినా కూడా అక్కడ యంగ్స్టర్స్ చాలా డిస్కషన్స్ ఏంటి, నెక్స్ట్ ఐఫోన్ ఏం రాబోతుంది, అంటే ఫీచర్స్ ఏం రాబోతాయి, లేకపోతే కొరియాలో కొత్త రకమైన టెక్నాలజీ ఏం వచ్చింది, దీని మీద చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మన దేశానికి వస్తే జనరల్గా అటువంటి డిస్కషన్స్, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆ డిస్కషన్స్ ఎక్కువ ఉండవు. సో ఇక్కడ మెజారిటీ చూస్తే పుష్ప వస్తుంది, దాని మీద ఒక డిస్కషన్, లేకపోతే కల్కి వస్తుంది, దాని మీద ఒక డిస్కషన్, లేకపోతే ఇంకేదో ఒక డిస్కషన్. సో మూవీస్ మీదనే చాలా రివాల్వ్ అవుతుంటుంది. సో మీరు స్టార్టింగ్లో అన్నట్టు 50% పైన మంది యంగ్ జనరేషన్ ఉన్నప్పుడు ఇంకెంతకాలం, ఒక 20-30 ఇయర్స్ తర్వాత వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోతారు మళ్ళీ. సో ఆ ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్ అనేది చిన్నగా అది అన్ప్రొడక్టివ్గా అయిపోతున్నది అది. సో దీనికి కరెక్టివ్ మెజర్ ఏంటి అంటే, ఈ సినిమా ఇండస్ట్రీ నుంచే గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళు చేయాలా, లేకపోతే గవర్నమెంట్ ఏమైనా చేయాలా, లేకపోతే సమాజంలో మనకి ఒక అవగాహన ఉండాలా? సమాజంలో అవగాహన మాత్రమే ఉంటుందండి. సమాజాన్ని నువ్వు మోరల్ పోలీసింగ్ మనం చేయలేం. మనం నిజంగానే మనం అందరినీ ఏదో నడిపించాలంటే కుదరదు. సమాజంలో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ జీవితాల్లోనే వాళ్ళు రియలైజ్ అవ్వడమే దీనికి సొల్యూషన్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఇండస్ట్రీ పరంగా అన్నారు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ అనగానే నిజంగానే మన భారతీయ సినిమా, తెలుగు సినిమా ప్రపంచ గుర్తింపు తీసుకురావడే స్థాయికి వెళ్తుంది అని అంటే అది ఖచ్చితంగా మంచి పరిణామము. దానివల్ల ఒక ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, కొన్ని వందల మందికి అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది, రకరకాల అంశాలు, ఈవెన్ ఎకానమీకి తోడ్పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. నేను ఒక 1000 కోట్లు ఒక సినిమా కలెక్ట్ చేసిందంటే 1000 కోట్లు ఎన్ని కంపెనీలు పెడితే వస్తుందండి? నిజానికి గవర్నమెంట్ నిజంగా ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ నడుస్తుంది అని అంటే విచ్ ఇస్ ఎ బిగ్ థింగ్. సో దానికి డౌట్ ఏం లేదు, నేను అది కానీ 100% కరెక్టే. కాకపోతే దాంట్లో టాక్సేషన్లు గిక్సేషన్లు ఇవన్నీ కరెక్ట్గా సజావుగా జరగాలి, అది ప్రభుత్వం చూసుకునే పని. నా ప్రశ్న ఏంటంటే, ఇండస్ట్రీకి సంబంధించి మీరు తీస్తున్న సినిమాలు కమర్షియల్ వాల్యూస్తో తీస్తున్న సినిమాలు తీసుకోండి, పర్వాలేదు. దాంతోపాటు ఇంకొంచెం దానివల్ల, ఇప్పుడు లైక్ యూఎస్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లైక్ అమెరికాకి సంబంధించిన హాలీవుడ్ సినిమాలు వస్తాయి. నేను చాలా సినిమాలు చూస్తూ ఉంటాను. వాళ్ళు వార్ బేస్డ్ సినిమాలు తీస్తారు. అంటే అందులో జానర్స్ ఉన్నాయి చాలా. నేను సినిమాలు విపరీతంగా చూస్తాను నేను కూడా.
బట్ నేను చూసి ఏ సినిమాలు చూడాలనే విషయంలో వాళ్ళ సినిమాల్లో జానర్స్ వస్తాయి, కొన్ని చాలా సైఫై సినిమాలు, చాలా సైకో సినిమాలు కొన్ని వస్తాయి, చాలా జుగుప్సాకరంగా ఉండే సినిమాలు ఉంటాయి, చాలా దారుణమైనటువంటి ఒక కాంటెంట్తో ఉన్నవి, న్యూడిటీతో ఉన్నవి, ఇవన్నీ ఉంటాయి. ఒకవైపు అది నడుస్తూనే ఉంటుంది. కానీ అందులో కూడా ది బెస్ట్ సినిమాలు, ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు, అందరికీ వాళ్ళ స్థాయిని పెంచగలిగే సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్స్టెల్లర్ చూడండి, అదొక సైంటిస్ట్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో అన్నట్టుగా ఉంటుంది ఇంటర్స్టెల్లర్. నిజంగా ఒక సైన్స్ స్పేస్ గురించి ఒక అవగాహన పెంచడానికి కావాల్సినటువంటి సినిమా. గ్రావిటీ అనుకోండి, లేకపోతే కొన్ని వార్ బేస్డ్ సినిమాలు వస్తాయి. ఇప్పుడు లైక్ స్పీల్బర్గ్ తీసే సినిమాలు చాలా ఉంటాయి. వార్ సినిమాల వల్ల ఎంత అంటే మీరు నమ్మరు, ఒక అమెరికా దేశం పట్ల ఒక దేశభక్తిని పెంచడానికి వీలైనటువంటి అనేక ప్రయత్నాలు అమెరికా చేస్తుంది. అమెరికన్ సినిమాల్లో మీరు చూస్తే సిఐఏ ఏజెంట్ అనుకోండి, అసలు ప్రపంచాన్నే ఆయన ఏదో కాపాడుతున్నట్టు. మెరీన్ ఆఫీసర్స్ అయినా, లేకపోతే వాళ్ళ కమాండోస్ అయినా, వాళ్ళు చేసే ఆపరేషన్స్ అయినా, అవన్నీ కూడా ఏంటంటే హ్యూమానిటీని బతికించడం కోసం చేస్తున్నట్టు, లేకపోతే ఏదో డెమోక్రసీని దాన్ని కాపాడడం కోసం చేస్తున్నట్టు. సరే, అమెరికా స్టేట్ ఏం చేస్తుంది అనేది అందరికీ తెలుసు. సిరియాలో వాళ్ళే ధ్వంసం చేస్తారు. అదే ఒక అమెరికన్ స్నైపర్ అన్న సినిమా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. అదేంటంటే సిరియా మొత్తం అత్తలాకుతలం అయిపోవడానికి కారణమే అమెరికా. బట్ ఆ స్నైపర్ సిరియాలోకి వెళ్ళి అక్కడ పాపం మానవతా దృక్పథంతో అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి చూసి వాళ్ళను బాధపడుతూ ఆయన ఎమోషన్స్, ఆయన ఫ్యామిలీ, వీటన్నిటి మీద సినిమా తీస్తారనమాట. సో హౌ యూ పోర్ట్రై ద కంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అమెరికాను అంత బాగా పోర్ట్రై చేస్తారు వాళ్ళ హాలీవుడ్ సినిమాల ద్వారా. సో మీ క్రియేటివ్ స్పేస్ని తీసుకొని భారతదేశానికి సంబంధించి మీరు కొంచెం యూత్ని కొంచెం ప్రొవోక్ చేసేలాగా, ఏంటంటే ఆర్మర్డ్ ఫోర్సెస్లోకి వెళ్ళేదానికి కావచ్చు, లేకపోతే సైంటిస్టులు కావడానికి కావచ్చు, లేకపోతే బిజినెస్లోకి వెళ్ళడం కావచ్చు, ఇట్లా మోటివేట్ చేసే విధంగా ఉండే సినిమాలు, కథా వస్తువులు ఎంచుకొని దానికి మీ కమర్షియల్ ఎలిమెంట్స్ని జోడించుకుంటారా, లేకపోతే దానికి మీరు ఇంకేమైనా చేసుకుంటారా? కానీ అలా చేస్తే ఈ ఇండస్ట్రీ నిజానికి ఇంకా గొప్ప ప్రొడక్టివ్ యూత్ని తయారు చేయగలదు. సినిమాలు నడుస్తాయంటారా? ఎందుకు నడవదు? నడుస్తున్నాయిగా, సినిమాలు వచ్చాయిగా చాలా. ఇప్పుడు మన ఆర్టికల్ 370 వచ్చింది, నచ్చింది అందరికి. కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, తెలుగు స్టేట్స్ లో కూడా వర్కౌట్ అవుతుంది. ఈవెన్ తెలుగు స్టేట్స్ లో కూడా చేయొచ్చు. ఈవెన్ RRR, విచ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. మాకు ఒక పొట్రియాటిక్ సినిమా అనేది RRR కమర్షియల్ వాల్యూస్ తోనే తీశారు. లేదని ఏం లేదు, చేయగలుగుతారు. చేయాలనుకుంటే వాళ్ళు చేయాలనుకుంటే చేస్తారు. అది ఫార్ములా, అది అవ్వదు అనుకుంటే అవ్వదు, అవుతుంది అనుకుంటే అవుతుంది. నథింగ్ బట్. ఇప్పుడు ఒక స్మగ్లర్ని అంత గొప్పగా తగ్గేదే లేదని చూపించారుగా, మరి చూసారుగా జనాలు. అదే స్మగ్లర్ కాకుండా అదే కొంచెం మంచి వ్యక్తి తగ్గేదే లేనంటే ఇంకా చూస్తారుగా. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. ఇండస్ట్రీ హ్యాస్ దట్ పవర్. వాళ్ళకి ఆ క్రియేటివిటీ ఉంది, వాళ్ళకి ఆ పవర్ ఉంది. కాకపోతే ఆ లైన్ ఆఫ్ థాట్ ని నేను అడుగుతున్నది. అఖండ అనే సినిమా వచ్చింది, ప్యూర్ కమర్షియల్ సినిమా. బోయపాటి శ్రీను గారు ప్యూర్ కమర్షియల్ వాల్యూస్తో సినిమాలు తీసేటువంటి బోయపాటి శ్రీను గారు తీసిన సినిమా. బట్ అఖండ సినిమాలో ఆలయాల గురించి మాట్లాడారు, హిందువుల గురించి మాట్లాడారు, హిందూ ధర్మం గురించి మాట్లాడారు. దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ కదా సమాజం పైన. మీరు కొంచెం నెగటివ్ వైపే చూడాల్సిన అవసరం లేదు, దానికి పాజిటివ్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయమని మనం అడిగేది. మీరు జ్యూస్ మీద వచ్చిన సినిమాలు ఎన్ని ఉన్నాయండి మీరు చూస్తే. మొసాద్ స్టోరీస్, మొసాద్ ఆపరేషన్స్ మీద ఎన్ని సినిమాలు వచ్చాయి అసలు. అవన్నీ ఒక సొసైటీని నడిపించడానికి చాలా వరకు ఉపయోగపడతాయి అవి, అవునా కదా? ఈవెన్ ఏలియన్స్, ఎవరో వేరే ప్లానెట్ నుంచి ఏలియన్స్ వచ్చి దాడి చేస్తే అమెరికా కాపాడుతుంది ఈ ప్లానెట్ని. అంతే కదా, హాలీవుడ్ సినిమాలన్నీ అవే కదా చెప్పేది. అమెరికా కాపాడుతుంది అనమాట. మొత్తం అమెరికా అనే దేశం ఈ ప్లానెట్ మొత్తాన్ని రక్షించడానికి టేకేదారుగా ఉంది అని ఒక సినిమా చెప్తుంది. సో వై కాంట్ వీ డూ దాట్? మనమైనా భారతదేశం పరంగా మనం ఏం చేయగలుగుతాం? దీని మీద కొంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఆలోచించాలనేది ఒక విజ్ఞప్తి, అంతకుమించి ఏం లేదు. సరే, ఫైనల్లీ సినిమా చూసేవాళ్ళు సినిమా చూస్తారు, దాన్ని ఎంటర్టైన్మెంట్ అనుకుని వదిలేయాలి. కానీ అది వ్యసనంగా మారకూడదు, అడిక్షన్గా మారకూడదు, ఇక అదే జీవితంగా మారకూడదు. ఇంకా జీవితం చాలా పెద్దది ఉంది. హీరో అంటే సినిమాలో ఉండే వ్యక్తి హీరో కాదు, యాక్టర్ మాత్రమే. నిజానికి రియల్ హీరోస్ చాలామంది ఉన్నారు. రియల్ హీరోస్ గురించి కూడా కొంత నేర్చుకుంటే బాగుంటుంది. కార్గిల్ అమరవీరులో, లేకపోతే మొన్నటి సంతోష్ బాబు గారో, లేకపోతే ఇంకా చాలామంది. మొన్న అమరన్ అనే సినిమా వచ్చింది, అది బాగా ఆడింది, చాలామంది చూశారు నిజంగానే. అట్లా దెర్ ఆర్ సో మెనీ వారియర్స్ ఈ దేశాని కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళని హీరోలుగా కీర్తించుకొని ఈ యాక్టర్లని మరీ కల్ట్ లాగా కాకుండా, వాళ్ళకి ఏదో మనం వాళ్ళ జీవితాలని మనం ధారపోసేసాము యాక్టర్లకి అనే కోణంలోకి వెళ్లకుండా ఈ సమాజం ఉండాలని కోరుకుందాం. ఇవంతా మనం మాట్లాడుతున్నదంతా ఒక అరణ్య రోదననేమో కావచ్చు కాక, బట్ స్టిల్ మేక్ సెన్స్ అనిపించింది అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. రైట్ అండి, మీరు కూడా చూసారు కదా. సో ఎంజాయ్ ద మూవీస్, కానీ అది మరీ పర్సనల్గా తీసుకోకూడదు, అలాగే వినోదాన్ని వినోదంగానే ఉంచాలని సాయి కృష్ణ గారు చెప్పారు.
మళ్ళీ కలుసుకుందాం. నమస్తే అండ్ జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.